డార్లింగ్ ప్రభాస్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతి కాంబోలో వస్తున్న రొమాంటిక్ హర్రర్ ఫిలిం ది రాజా సాబ్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో డార్లింగ్ లుంగీ కట్టుకుని కలర్ఫుల్ గా కనిపిస్తూ ఇన్నాళ్ళు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ మిస్ అవుతున్న తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నట్లు హింట్ ఇచ్చేశారు. రీసెంట్ గా డైరెక్టర్ మారుతి రెబల్ స్టార్ సినిమా వల్ల మెగాస్టార్ మూవీ మిస్ అయిందంటూ ఫీల్ అవుతున్నాడని, రాజా సాబ్ రిలీజ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడని న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కామెడీ చేయడం చూసి చాలా కాలమైంది. లుక్, క్యారెక్టర్ వైజ్ రాజా సాబ్ ఆ లోటు తీర్చేస్తాడని మేకర్స్ చెప్తున్నారు. పైగా పెద్ద పండక్కి వదిలిన ఫస్ట్ లుక్ కూడా మళ్లీ వింటేజ్ డార్లింగ్ ని చూడబోతున్నామన్నట్లు హింట్ ఇస్తూ అంచనాలు పెంచేస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబోలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ది రాజా సాబ్ దాదాపు సగానికి పైగా షూట్ కంప్లీట్ అయింది. రిలీజ్ డేట్ గురించి అడిగితే దీనికంటే ముందు మరో అద్భుతమైన సినిమా వస్తుంది, ముందు అది చూడండి, రాజా సాబ్ ఎప్పుడైనా వస్తుంది అంటూ కల్కి తర్వాతే తన సినిమా అని చెప్పకనే చెప్పేశాడు మారుతి. రెబల్ స్టార్ పిలవడం వల్ల మెగాస్టార్ తో మూవీ మిస్ అయిందని డైరెక్టర్ మారుతి ఫీల్ అవుతున్నాడంటూ కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి, కానీ వాటిల్లో వాస్తవం లేదు. అసలు మ్యాటర్ ఏంటంటే మారుతి ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న రాజా సాబ్ కంటే ముందు చిరంజీవితో ఓ సినిమా చేయాల్సి ఉందట. గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు లాంటి చిరు వింటేజ్ కామెడీ టచ్ తో ఉండే ఆ స్టోరీకి మెగాస్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. అయితే ఇంతలో ప్రభాస్ రాజా సాబ్ కి ఓకే చెప్పడంతో చిరంజీవి సినిమాని పక్కన పెట్టి ప్రభాస్ సినిమాని పట్టాలెక్కి వచ్చిందట. ఒకవేళ ప్రభాస్ కనుక కాదని ఉంటే మారుతి ముందుగా చిరంజీవి సినిమానే చేసేవాడట. అయితే రాజా సాబ్ పూర్తయిన తర్వాత మెగాస్టార్ తో మారుతి ప్రాజెక్ట్ మళ్లీ పట్టాలెక్కే ఛాన్స్ ఉందని ఫిల్మ్ నగర్ టాక్. మారుతి వింటేజ్ మెగాస్టార్, వింటేజ్ రెబల్ స్టార్ అనేసరికి ఈ వార్తలు పుట్టుకొచ్చాయన్నమాట.